అభి థింగ్స్ అని తీసుకొచ్చారా? అభి థింగ్స్ అని తీసుకొచ్చాం. తనకొచ్చిన గిఫ్ట్స్ తీసుకురావాలి. ఓ అలాగా, పర్వాలేదు. ఓ 2 రోజుల్లో పంపేస్తా. అలాగే బాబాయ్, నేను వస్తాను. నువ్వు బయలుదేరి నాన్న. వస్తానండి. అలాగే వస్తానండి. మంచిది. విని చూసుకో. వస్తాను అభి. అన్నయ్య ఇప్పుడేగా వచ్చావు, అప్పుడే వెళ్ళిపోతావా? లేదు, నేను పెళ్లికి రావడం వల్ల పార్టీ పనులని పెండింగ్ లో ఉన్నాయి. నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చేస్తాను. సరేనా? ఉంటాను. బావుగారు, బావుగారు, నేను వస్తాను. బయలుదేరుతున్నారా? సరే, ఓకే. భోంచేశారా? చేశాను. మీకు చెప్పక్కర్లేదు, అయినా మిమ్మల్ని నమ్మకం వచ్చింది. అభిని చూసుకోండి. తప్పకుండా. ఏరా అభి, మీ ఇల్లు 4 వీధులు అవతలే కదా ఉంది. ఎప్పుడైనా వెళ్ళి చూసిరావచ్చు. దానికైనా ఇన్ని అప్పగింతలు? అది కాదండి, ఏదేమైనా సరే చూసుకోండి. సరే, వస్తానండి. వస్తాను. మంచిది. అన్నయ్య. ఏంటమ్మా? తరచూ వస్తుండన్నయ్య. ఇంకో విషయం అభి, ఎవరి కోసమో దేనికోసమో నీ హక్కును వదులుకోకూడదు. సరేనా? దేనికి భయపడకూడదు. అర్థమైందా? వస్తాను. సిద్ధార్థ్, లీవ్లు అయిపోగానే మీ ఆవిడ నీతో పాటు కాఫీ తీసుకురా. ఏంటి, బాగున్నారా? బాగున్నాను. ఇప్పుడే వస్తాను. బిజినెస్ ఎలా జరుగుతుంది? బాగా జరుగుతుంది. మీ పిల్లలు కులాసాయనా? కులాసా. ఏంటి అంకుల్, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. తీసుకోండి. వాడేడి బయటకెళ్ళాడా? ఏదో ఫోన్ వస్తే వెళ్ళాడు. రానివ్వండి. ఏయ్, నువ్వేంటి అలా నుంచున్నావు? ఇక్కడ కూర్చోవచ్చు కదా. సర్లే, డ్రెస్ మార్చుకుంటావా? అయితే ఆ రూమ్ లో మార్చుకో. అదే మీ రూమ్. చెప్పండి అంకుల్, ఇంకేంటి? ఏంటి ఆలస్యమైంది? బండి లేట్ వచ్చిందా? అందరూ బాగున్నారుగా? అందరూ వస్తారనుకున్నాను. పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, అందుకే రాలేకపోయారు. సర్లేండి. చూసావా, వీళ్ళింతే. సిద్ధు ఊరు నుంచి వచ్చిన దగ్గర నుంచి వీళ్ళు వాడి రూమే గతే అన్నట్టున్నారు. అందుకే ఆ అలవాటుతోనే ఇక్కడ పడుకున్నారు. నువ్వు అక్కడికెళ్ళి కూర్చో. వెళ్ళు, నేను వాళ్ళని లేపుతాను. కూర్చోమ్మా. ఏమండి, ఏమండి, లేవండి. ఏంటండి ఇది? మన అభి వచ్చింది. తెల్లవారుజామునే లేచాను కదా, అందుకే కళ్ళు లాగేస్తున్నాయి. ఏడ్చినట్టే ఉందిలేండి. ఫంక్షన్ జరిగే ఇంట్లో ఎవరైనా నిద్రపోతారా? ఇంతకీ మీరేమో ఇల్లరిక పల్లుడు. ఇలా చూడండి, త్వరగా లేచి వెళ్లి మొహం కాళ్ళు చేతులు కడుక్కుని జరగాల్సిన పనులు ఏమున్నాయో చూడండి. వెళ్ళండి. అలాగే, వస్తానమ్మా. రే మాధవ్, రాఘవి. మేడం, నేను సోపుతో కడుక్కోవచ్చా? దీనికేం తక్కువ లేదు, పోండి. ఇప్పుడు జోకులు ఆయనకి. రే మాధవ్, రాఘవి, రాఘవి, లే అక్క. లేరా? ఎందుకక్క వాళ్ళని లేపుతున్నావు? అది కాదురా, వీళ్ళు వేళ పాళ లేకుండా ఇక్కడ పడుకున్నారు చూడు. పాపం అభి వచ్చి బిక్కర మొహం వేసుకుంది. ఎక్కడ కూర్చోవాలో తెలియక అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నట్టుంది. లేదు లేదు, తను ఆ విధంగా ఏమీ ఫీల్ అవ్వదు. నో ప్రాబ్లం, వాళ్ళని ఇక్కడే పడుకోనేవక్క. వాళ్ళు ఎప్పుడు ఇక్కడేగా పడుకుంటారు. అది కాదురా, ఒక్క నిమిషం ఉండు. రే మాధవ్, నో ప్రాబ్లం, నువ్వు వెళ్ళు, మేము చూసుకుంటాం. వెళ్ళు. పర్వాలేదా? ఏం పర్వాలేదు, నువ్వు వెళ్ళు. సరే అక్క, థ్యాంక్స్. అభి,
ఇదిగో వస్తున్నానక్క. ఇది సూపర్ గా ఉంది. అవునా, బాగుంది కదా. రే సిద్ధు, ఏమిట్రా ఇది? రే ఏ మాధవ్, రండి అక్క, రండి. ఎందుకు పిల్లల్ని కసురుతున్నావు? కాసేపు ఆడుకుని వస్తారు. వాళ్ళు ఎప్పుడు ఇక్కడే కదా ఆడుకుంటారు. అరే ఏమిట్రా బుద్ధి లేకుండా అలా వాగుతున్నావు? చూడండి, ఇద్దరు తాతయ్య రూమ్ లో పడుకోండి. ఈ రోజు మావయ్యని ఇబ్బంది పెట్టకూడదు, అర్థమైందా? వెళ్ళండి. లేదు, నేను మావితోనే పడుకుంటాను. కొడితే పళ్ళు రాలిపోతాయి. ఏమండి ఏమండి, ఆ, ఇలా రండి. రే చెప్తా వింటావా లేదా? అమ్మా, మీరు ఇక్కడ disturb పడుకోకూడదు. చేయకమ్మా. అవుట్. అయ్యో, రమ్మంటున్నాను. ఏంటండి మీకు బాధ్యత లేదా? ఏమైంది? వీళ్ళిద్దరిని ఇక్కడ ఆడుకొనిచ్చి మీరు ఎక్కడేం చేస్తున్నారు? నేను వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పాను, అసలు వింటే కదా. మావయ్యతో ఆడుకుని వస్తావనే మొండిగా కూర్చున్నారు. అంతేకాదు కౌసి, ఆ సీరియల్ కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటుందా, అది ఫుల్గా చూసొచ్చి పిలుద్దాం అనుకున్నాను. ఏమిటండి మీకు కూడా బుద్ధి లేదా? ఈ రోజు వీళ్ళిద్దరికి అన్నీ నేనే చెప్పాలా? ఏయ్, లేచి రండి. రండిరా. కాసేపు ఉంటుంది అక్క. ఏయ్, రేయ్, రండ్రా. రారా. అక్క ఉంటేనే నేను పంపిస్తానక్క. ఇంకేమైనా ఫంక్షన్ ఉందా అమ్మా? రారా. రేయ్, రారా. ఇంకేదైనా ఫంక్షన్ ఆ, అవట. details అదిగో నీకు కావాలా? రా. రారా. ఓ, పోరా. అమ్మా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. రేయ్, నువ్వు వాళ్ళు ఉండమంటున్నావు. నువ్వు నీ మేనలుడితో ఆడుకున్నట్టే నేను నా మేనకోళ్లతో ఆడుకోవద్దా? ఆ? ఆ, ఇది పాయింట్. ఏడ్చర్లేండి, వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. సరే, పిల్లలు తాతయ్య రూమ్ లోనే కదా పడుకుంటున్నారు. చాలా ముఖ్యం. పదండి. రే, ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్ బావా. రేయ్, చూసుకోరా, చూసుకోమ్మా. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ అబ్బి. బాయ్. ఇప్పుడైనా చెయ్యి పట్టుకోవచ్చా? మ్, అవును, నువ్వు నాతో మాట్లాడాలనుకుంటున్నావు కదా. ఇప్పుడు కాదు, మనం ఫస్ట్ టైం మీటింగ్ దగ్గర నుంచి. మ్, ఊరికే బుర్ర ఊపుతూ కూర్చోకు. నోరు తెరిచి ఏమైనా మాట్లాడు. మ్, మాట్లాడతాను. నా మొహం చూడడం ఇష్టం లేదా? ఏ ప్రశ్న అడిగినా ఉంచిన తల పైకెత్తకుండా సమాధానం చెప్తున్నావు. చెప్పు, ఏమంటున్నారు మీ వాళ్ళు? అందరూ చాలా హ్యాపీయా? మ్, అవును. అవును కాదు ఇవి తప్ప ఇంకేమైనా మాట్లాడు. మీతో ఒకటి చెప్పనా? అపార్థం చేసుకోరుగా. మ్మ్హ్. నాకు మాటిచ్చి తప్పకూడదు. నేనేం అపార్థం చేసుకోను, చెప్పు. ఇప్పుడే కదా మనం పెళ్లి చేసుకున్నాం. అంతలోనే తొందరపడి పిల్లల్ని కంటే వాళ్ళ వెనకాల తిరుగుతూ మనకంటూ లైఫ్ లేకుండా పోతుంది. సో మన కోసం మనం కొంతకాలం జీవించాలనుంది. ప్రస్తుతానికి మనకి పిల్లలేం వద్దండి. వావ్ అభి, నువ్వు ఇంతలా మాట్లాడతావా? ఫస్ట్ టైం వింటున్నాను. ప్రస్తుతానికి పిల్లలొద్దు, అంతేగా? మ్, ఓకే. హ్యాపీయా? అండ్ పిల్లలు వద్దంటే మరి ఇంకేమీ వద్దా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు. మనం కొంచెం ప్రొటెక్షన్తో. ప్రొటెక్షనా? ఏంటది? ఏమిటిది బుద్ధి లేకుండా?
నేను నువ్వెంతో కల్చర్డ్ గర్ల్ అనుకున్నాను. నువ్వో ఈ పని చేసింది. యుఎస్లో ఉన్నాడు కదా, ఇవన్నీ అలవాటే అనుకున్నావా? నాకెప్పుడు మన ఊరు మన కల్చరే ముఖ్యం. యు గాట్ దట్? ఇలాంటివన్నీ ఎవరు వాడుతూ ఉంటారో నీకు తెలుసా? నువ్వే వెళ్ళి కొన్నావా? అసహ్యంగా లేదు? మీదెంత మంచి ఫ్యామిలీ. చెప్పు, ఇది నీకెలా వచ్చింది? నువ్వే వెళ్ళి కొన్నావా? మరి నీ చేతికి ఈ దరిద్రం అంతా ఎలా వచ్చింది? సింధు, అభి, ఏమైందమ్మా? సింధు, ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదక్క. ఇది నీకు ఎలా వచ్చింది అడుగుతున్నాను కదా. నువ్వు వెళ్ళి కొన్నావా? ఈ దరిద్రాన్ని నువ్వు వెళ్ళి కొన్నావా? ఎవరు? అడుగుతున్నాను కదా, ఎవరు? దయచేసి ఇప్పుడైనా నోరు తెరిచి చెప్తావా, లేకపోతే తల ఊపుతూ ఉంటావా? నా ఫ్రెండ్. ఎవరా ఫ్రెండ్ అని అడుగుతున్నాను. అభి ఎవరది? Will you just tell this? Are you going to have this irritated face throughout this night? ఎవరా ఫ్రెండు? అనుషానా? ఎస్ ఆర్ నో? ఎవరు? అనుషానా? అడుగుతున్నారుగా. మీరింత యుఎస్లో కుర్రాళ్ళు ఇలాగే ఉంటారనుకుంటున్నారా ఏంటి? లేక పోరం బాకులాగా తిరుగుతారనుకుంటున్నారా? అప్పుడే మా అక్క చెప్పింది ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి. నీలాంటి అమ్మాయికి ఇలాంటి క్యారెక్టర్తో ఉన్న ఒక అమ్మాయి ఫ్రెండ్షిప్ కావాలా? ఇలాంటివన్నీ కొంటుందంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎటువంటిది? అలాంటిది నీకు ఒక ఫ్రెండ్. బుద్ధి లేదు? ఇంకెప్పుడు ఆ అమ్మాయిని నా కంట పడద్దని చెప్పు. This night is supposed to enjoy and talk. And here? Bloody, your crocodile tears are not going to change anything, okay? రాత్రంతా ఇలా ఏడుస్తూనే ఉంటావా? హలో, ఏ అను, ఉన్నావా? అయితే ఏమి జరగలేదు. కోపంతో మనిషి ఉడికిపోయి బోర్లా పడుకున్నాడా? అదంతా ఏం కాదు. కాదా? కాదంటే ఏమిటి అర్థం? రూమ్ నుంచి వెళ్ళిపోయారా? అప్పుడు అందరూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి చంపేసుంటారే. లేదను. ఏంటి కన్ఫ్యూజ్ చేస్తున్నావు? మరీ సస్పెన్స్ పెట్టకుండా మ్యాటర్ చెప్పు. అంతా జరిగింది. ఏంటి జరిగిందా? అవును. అంత మాట్లాడిన తర్వాత? అవునను. ఏ విధంగానే? ఏ విధంగా అంటే నన్నేం చెప్పమంటావే? ప్రొటెక్షన్తోనా, వితౌట్ ప్రొటెక్షన్తోనా? మరీ ఆలోచించకు, నోరు తెరిచి చెప్పవే. వితౌట్ ప్రొటెక్షన్ తోటే జరిగింది. మరి అంతసేపు నీ స్టోరీ విన్నదంతా బుక్ రాసుకోవడానికా? కానీ సిద్ధు కిల్లాడిలాగానే ఉన్నారే. నువ్వు కేర్ఫుల్గా ఉంటే మంచిది. ఇప్పుడేం చేస్తావే? ఏం చేస్తావంటే? నాకేం తెలియడం లేదే. ఓవే మొద్దు. ఇప్పుడు అమ్మాయిలు ఎలా ఉంటున్నారు? నువ్వింకా తెలీదు గిలీదు అని చెప్తూ ఉండు. నువ్వు సుత్త దండగే. కానీ నాకొక్క విషయం మాత్రం అస్సలు అర్థం కావడం లేదే. నీ హస్బెండ్ మంచివారా చెడ్డవారా? ఆయన క్యారెక్టర్ జడ్జ్ చేయలేకపోతున్నానే. ఓకే, మరి నెక్స్ట్ ఏం చేయాలో ఏంటో నాకేం తెలియడం లేదే. అంతా అయోమయంగా ఉంది.
ఏమ్మా పోలీస్ దించేసావా? దించేసా. వచ్చేసిందా? ఇక్కడంతా నీకు బానే ఉంది కదా? అన్నట్టు ఎవరమ్మా ఫోన్లో? ఫ్రెండ్ భుజంగవేణి. సరే సరే, నువ్వు మాట్లాడు. హలో. చెప్పవే. అన్నట్టు ఈ రోజు సాయంత్రం మనం ఇలవేలుపు గుడికి వెళ్తున్నాం. వెళ్ళి అక్కడ మనం పొంగలు పెట్టి రావాలి. కావలసినవన్నీ సర్దేసుకో, సరేనా? సరే. కాస్త మంచి చీర కట్టుకో. సరే, నువ్వన్నీ వెళ్ళి సర్దుకో, ఇక్కడ నేను చూస్తానులే. హలో, వదినొచ్చింది. విన్నాను. బయలుదేరు. తర్వాత ఏం చేద్దామో ఆలోచిద్దాం. తర్వాత ఫోన్ చేస్తాను. సరే. మా సిద్ధుకి ఈ గుడంటే ఎంతో ఇష్టం. ఎప్పుడు ఈ ఊరొచ్చినా ఈ గుడికి తప్పకుండా వస్తాడు. ఈ దేవుణ్ణి వేడుకున్నాను, వాడికి తగిన మంచి అమ్మాయి దొరకాలి అని. ఆయన కరుణతో వాడిని చక్కగా కొంగుకు మూడేసుకునేలా ఒక అమ్మాయి దొరికింది. నాకు చాలా సంతోషంగా ఉంది. రాబీ, ఇదిగోండి. నువ్వు వచ్చావా? నీ గురించే మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. అన్నట్టు ఈ దేవుణ్ణి బాగా వేడుకో. ఇక మీదటి ఈయన నీకు ఇలవేల్పు. ఓ, అదే పెళ్ళైతే ఆడపిల్లకి ఇంటి పేరు మారుతుందంటారు. ఇప్పుడు ఇలవేల్పు కూడా ఆ లిస్టులో చేరిపోయినట్టుందే. ఇక మీదట మన ఇలవేల్పు ఎక్స్ ఇలవేల్పు, అంతే కదా? శేషు బావగారు, ఇంట్లో అందరినీ తీసుకురమ్మన్నారు. వీడిని తీసుకొచ్చినందుకు క్షమించండి. అదేం మాట బావగారు, మన పిల్లడే కదా. అయ్యో, ఇప్పుడు నేను లాజిక్ లేకుండా ఏం అడిగాను? లాజిక్తోనేగా అడిగాను. ఇప్పుడు కుటుంబంలో అందరికీ ఒకే ఇలవేల్పు అయితే అవి కూడా అదేగా ఇలవేల్పు, అదెలా మారుతుంది? బాబు, లాజిక్ గా మాట్లాడుతున్నావు అనుకుని వెర్రివాళ్లే మాట్లాడకూడదు. పెళ్ళై వచ్చిన తరువాత ఆ అమ్మాయి శారీరకంగాను మానసికంగాను మెట్టినింటికి తగ్గట్టుగా మారిపోతుంది. అయ్య బాబోయ్, సార్ లాజిక్ తో దుమ్ము దులుపుతున్నారు. అన్నట్టు మీకేమిటి ఇలవేల్పు? అది అది ఆయనకి ఉన్నారు. ఏమండి, ఆ నంబులూరు వీధిలో ఏదో గుడి కదా? అదే. ఆ నంబులూరు వీధిలో కొలను పక్కనున్న సోమేశ్వరుడే కదా? తెలుసు. ఈయన గారి మొహ కవళికలను బట్టే కనిపెట్టేశాను. ఇప్పుడే కన్ఫర్మ్ చేసుకున్నా. ఏయ్, నోరు మూసుకో. నీకు ఇలాంటి విషయాలు నమ్మకం లేదుగా, మరి ఎందుకురా ఇక్కడికి వచ్చావు? ఓ, ఆ టీ కొట్లో నలుగురు సొల్లు కబుర్లు చెబుతూ ఉంటారు, నువ్వు కూడా వెళ్ళి వాళ్ళతో కలిసిపో. నా విషయంలో ఉంచండి. ఇలా మీరు గుళ్ళు చుట్టూ తిరగడం ఎప్పుడు ఆపుతారు? ఏంట్రా వాగుతున్నావు? అవును, నిన్న ఒక గుడికి వెళ్ళారు, ఈరోజు ఒక గుడికి వచ్చారు. డెఫినెట్ గా రేపు ఇంకో గుడికి ప్లాన్ వేసే ఉంటారు. ఇలా గుళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటే వధూవరులకు వయసు అయిపోయేలా ఉందే. ఏమయ్యా, ఇప్పుడు నువ్వేమంటున్నా? ఆ మాత్రం తెలీదా? ఇద్దరికీ పెళ్ళైంది, వాళ్ళు హనీమూన్ గినీమూన్ వెళ్ళొద్దా? ఎలాగూ మా వాడు తన్ని అమెరికాకి తీసుకెళ్తాడుగా, మరి ఇంకేంటి? ఏంటి 2 నెలల తర్వాత? ఏమండి, పెళ్ళైన తర్వాత వెంటనే వెళ్తేనే దాని పేరు హనీమూను. 2-3 నెలల తర్వాత వెళ్తే దాని పేరు టూరు. అరే, అలా చూస్తే మేము అలా ఎక్కడికి వెళ్ళలేదే. ఇప్పుడు మేము ఒకరినొకరు అర్థం చేసుకోకుండా ఉన్నావా? అయ్యో, మీకు ఆయనకి ఉన్న కెమిస్ట్రీ వేరే రేంజ్. అది తెలిసిన విషయమే కదా. పాపం చిన్నపిల్లలు, వీళ్ళని మీతో కంపేర్ చేయగలమా? హలో, అందరూ కాసేపు మాట్లాడకుండా ఉంటారా? ఏం చేయాలో నాకు తెలుసు. అబే, నువ్వు చెప్పు, హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం? ఏ బామంది, కొడైకెనాల్లో మా ఆఫీస్ గెస్ట్ హౌస్ ఒకటి ఉంది. అది ఖాళీగానే ఉంది. ఎప్పటి నుంచో రమ్మని అడుగుతూనే ఉన్నారు. మన అందరం కుటుంబ సమేతంగా అక్కడికి వెళ్దామా? ఊళ్ళో గుళ్ళన్నీ అయిపోయాయి.
ఇప్పుడు పొరుగురులో గుళ్ళ కోసం టూర్ ప్లానింగ్ ఏడ్చారు. అభి ఇదిగో ఈ జాకెట్ జాగ్రత్త, వాడికి చలిస్తే ఇవ్వు. చిన్నప్పటి నుంచి వాడికి చలంటే పడదు. సరే ఇది కూడా పెట్టే. అన్నట్టు కావలసినవన్నీ నువ్వు పెట్టుకున్నావు కదా. ఇంకేంటి? ఓకే ఓకే, నేను చూసుకుంటాను. అభి టైం అవుతుంది, ఇంకా సర్దలేదా? వెళ్ళాలిగా. 5 నిమిషాలండి, ప్యాక్ చేస్తున్నాను. ఏంటిది అభి? మీకు చలిగా ఉంటుందని జాకెట్. ఏం కలర్ ఇది అభి? ఇది వేసుకుంటే నేను జోకర్లా ఉంటాను. ఆ జాకెట్ తీసి బయట పెట్టు. ఏంట్రా అప్పుడే పెళ్ళని కాక పట్టేస్తున్నావా? అది కదక్క, ఆ జాకెట్. అవునరా, నేనే ఇచ్చాను. చలి ఎక్కువ ఉంటే అవసరం అవుతుంది కదా, నువ్వు చలికి తట్టుకోలేవు, అందుకే పెట్టమన్నాను. ఏంటి మా బయట పెట్టేశావు? తర్వాత ఇది తీసుకో. ఇందులో తైలం అలాగే బాంబ్స్ ఉన్నాయి. సరేనా? వాడికి జలుబు చేయకుండా చూసుకో, ఓకేనా? జాకెట్ తీసి పెట్టుకో, మర్చిపోకు. ఆ తర్వాత ఇంకేంటి? అంత దూరం ఒంటరిగా డ్రైవ్ చేయగలవా? నాకు చాలా దిగులుగా ఉందిరా. ఓ పని చేద్దాం, బావ నీతో పాటు తీసుకెళ్ళొచ్చుగా. ఆయన సగం దూరం, నువ్వు సగం దూరం డ్రైవ్ చేయొచ్చుగా. వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడు అని అనుకోవడం కంటే మనల్ని నమ్ముకున్న వాళ్ళు సంతోషంగా ఉండాలనుకుంటాను. అండ్ ముఖ్యంగా మన బెటర్ హాఫ్ తన సంతోషంగా ఉంటేనే కదా సార్ మనం సంతోషంగా ఉండగలం. అభి, కాలేజ్లో ఎప్పుడు నువ్వు వెనకే ఒక అబ్బాయి తిరుగుతుంటాడే, వాడి పేరేమిటి? నేను ఏమీ తెలియని మూర్ఖుడని మాత్రం నువ్వు అనుకోకు. నాకు అందరి మనసులు బాగా అర్థమవుతాయి.